ఇండియా-పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్పై మరోసారి వివాదం నెలకొంది. ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్లో భారత్తో జరగాల్సిన మ్యాచ్ను పాకిస్తాన్ బహిష్కరించనున్నట్లు పాకిస్తాన్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఫిబ్రవరి 15, 2026న జరగాల్సిన గ్రూప్ స్టేజ్ ఇండియా-పాక్ మ్యాచ్లో తమ జట్టు మైదానంలోకి దిగదని స్పష్టం చేసింది. అయితే టీ20 వరల్డ్ కప్లో పాల్గొనేందుకు పాకిస్తాన్ జట్టుకు అనుమతి ఇస్తున్నట్లు తెలిపింది. ఈ టోర్నమెంట్ కోసం జట్టు శ్రీలంకకు ప్రయాణించనుంది. పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ మరియు పీసీబీ చీఫ్ మొహ్సిన్ నఖ్వీ సమావేశం అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే ఈ బహిష్కరణకు స్పష్టమైన కారణాన్ని ప్రభుత్వం వెల్లడించలేదు. ఇక ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ ఈ నిర్ణయంపై ప్రశ్నించారు. ఇండియాతో గ్రూప్ మ్యాచ్ ఆడకపోతే ఫైనల్కు చేరితే కూడా ఆడరా అంటూ సవాల్ విసిరారు. ఇండియా-పాక్ మ్యాచ్పై ఈ నిర్ణయం క్రికెట్ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. ఇలాంటి తాజా క్రికెట్ న్యూస్ అప్డేట్స్ కోసం వీడియోకి లైక్ చేయండి మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. థాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.